దాంట్లోకి పైపులు ఫిట్ చేసి సంపులలో పోసినాం. ఎవ్వరి 4 ఇళ్ళకి 4 రమ్ములు అట్లా రోజు తప్పించి రోజు పోసుకుంటా పోయినాం. ఒక్కొక్కరికి అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఉందంటే ట్యాంకర్లు పోపించినాం, సొంతంగా పెట్టి చేసినాం. అది బాగా గుర్తించుకున్నారు మహిళలు కానీ అవి కానీ చెప్తారు. మనం ఇప్పుడు పోయినా చెప్తారు, మనం స్టార్టింగ్ ఉన్నా చెప్తారు, మనం ఎదురుగా ఉన్నా చెప్తారు. అదైతే మర్చిపోలేరు, మర్చిపోలేదన్న. మరవరిగిన మీ జనాలకు మీ మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెడతారు అనుకుంటున్నా. 100% నిలబెడతా. ఓకే, అంటే ఇవి కాకుండా ఇంకేమన్నా చేశారా? అంటే ఇప్పుడు వెళ్తుంటే మనకు కొన్ని సమస్యలు అనేది వినిపిస్తుంటాయి, అట్లా మేజర్గా ఏమైనా సమస్యలు వింటున్నా? ఇప్పుడు నేను ఎట్లున్నా అంటే వాళ్ళ సంతోషం, నా వార్డు ప్రజల సంతోషం కూడా దావత్లా పోవచ్చు, కానీ వాళ్ళ ఇంటికి కష్టం వచ్చిందంటే ఎవరు ముందుంటారు అని వాళ్ళకి బాగా తెలుసు. ఓకే, కష్టాలలో మాత్రం నేను ముందుంటాను. ఇప్పుడు దావత్లు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయంటే దాంట్లో నేను ముందు లేకపోవచ్చు, రాకపోవచ్చు, కష్టాలలో మాత్రం నేను ముందున్నా. ఓకే, ఎవరికి వచ్చినా ఎవరింట్లో ఏం చనిపోయినా ఏది చేసినా మాత్రం ముందుండి నా వంతు సాయం నేను చేసిన. ఓకే, సో జనాలు అయితే జనాలు గుర్తుంది, అదైతే నమ్మకం ఉంది. అది చేసిన అంటే మీరు అందుబాటులో ఉంటారు అనే ఆ మంచి పని వల్లనే గెలుస్తారు అనుకుంటున్నా. అదే దానిగా నేను అందుబాటులో ప్రతి పిలిస్తే పలుకుతాడు అనేది మనకు పేరు. నేను చెప్పేదానికి ఇప్పుడు నేను కెమెరా ముందు మీ ఇంటర్వ్యూలో చెప్పాను కాదు, మీరు పోయి ఎంక్వైరీ చేసినా ఒక 20% మంది ఏదో దాంతో చెప్పవచ్చు, 80% మాత్రం 100%గా వస్తాడని చెప్తాడు. కుల మతాలకు అతీతంగా చెప్తాడు, పార్టీలకు అతీతంగానే చెప్తారు. ఓకే, సో అభివృద్ధి చేసిన కాన్ఫిడెన్స్ గా చెప్తారు. జనాల దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తాను. ఏదున్నా నేను మనసులో పెట్టుకున్నాను, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడి. ఓకే, ఎవరు వచ్చినా కూడా అందుబాటులో ఉంటారు. లీడర్ అనేటువంటి అందుబాటులో ఉంటే చాలు, సగం కష్టాలు తీరుతాయన్న. అది భిక్షపతి అన్నతోటి మేము చూడొచ్చు అంటారా? 100% అన్న. దాని నిదర్శనం చెప్తుంది. ఏది వచ్చినా ఆడవాలి ఈడవాలి, కేసీఆర్ గారితో ఫోటో దిగాలి, కేటీఆర్ సార్తో ఫోటో దిగాలి. మా కేసీఆరే అంజన్న, మా కేటీఆరే మా అంజన్న, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎప్పుడు ఆ వార్డుకు సంబంధించిన దాంట్లోనే ఉన్నా నేను. ఏదో శాసనాలు ఏదో చేద్దాం, నా వార్డు సమస్యల గురించి పట్టించుకున్నా, నా వార్డులోనే తిరిగి. నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని ఈ రోజు నేను చేయలేదు. నా వార్డు ప్రజల సమస్యలు ఏమున్నా నేను నాకు ఇవి కావాలంటే చేసి. అయితే మీరు ఒక మాట అన్నారు, నేను ఓడిపోయిన తర్వాత నేను బాధపడడం కన్నా జనాలు ఎక్కువ బాధపడ్డారు అని చెప్పేసి అన్నారు మీరు. అదైతే నిజమనే చెప్తున్నా నేను. నేను చెప్పింది కాదు, నా మంచికి నేను చెప్పొచ్చు, నా గొప్పతనం కోసం చెప్పొచ్చు. నేను ఎప్పుడు నా గొప్పతనం చెప్పుకునే మనిషిని కాదు, అది అందరికీ తెలుసు. నేను సాటుగా మాట్లాడేది అయితే నాకు లేదు, నేను అట్లా మాట్లాడాను. సో అంటే ఇప్పుడు మీరు గెలిస్తే ఏం చేస్తారన్న జనాలకి ప్రత్యేకించి? ఇప్పుడు అవసరం ఉన్నాయి ఏమున్నాయన్నా, అండర్ డ్రైనేజ్లు అయిపోయినాయి. ఓకే, ఏ అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, కొన్ని ప్రాబ్లం ఉండి సరిగా ఓక మురుగు వాసన వస్తుంది, ఫస్ట్ వీటిని మొత్తం కంప్లీట్ చేస్తా. ఓకే, నీట్గా చేపిస్తా. వాటర్ సమస్యకు సంబంధించి ఇంకా కొన్ని దోలాల ఇప్పుడు అవతల సైడు మన సిండికేట్ సైడు దేవరోళ్ళు అని కొంతమంది ఉంటారు అన్న. ఓకే, గుడిసెలు, వాళ్ళకి వాటర్ ప్రాబ్లం చాలా ఉందన్న. అంటే మనం అప్పుడు అంజనాకి చెప్పి ఒక 6 కిలోమీటర్లు తోపినికే ప్లాన్ వేసి అన్నీ చేసినాం. ఓకే, కానీ మేము చేసినాక దాన్ని వీళ్ళు చేయలేదు. మా గవర్నమెంట్ వస్తుంది, ఇప్పుడు మేము గెలిచినాక తగిన దాన్ని చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు ఇప్పుడు చేయకపోతే 2 సంవత్సరాల తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది, 100% వాళ్ళకి ఆ పని చేసి ఇస్తారు. రాకపోతే 100% వస్తుంది అన్న. రాకపోతే అంటే కేసీఆర్ ని జనాలు మర్చిపోయారు, కేసీఆర్ చేసింది ఏం లేదు అని చెప్పేసి మనం రోజు రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు వింటూనే ఉన్నాం, ఇక్కడ ఎమ్మెల్యే గారి ప్రసంగాలు వింటూనే ఉన్నాం. సో ఇక్కడ అంజయ్య గారి పరిస్థితి, కేసీఆర్ పరిస్థితి అయిపోయింది, మరో 5 సంవత్సరాలు కూడా మేమే వస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నమాట. మీరు పదే 2 సంవత్సరాల తర్వాత మేమే వస్తాం అంటే నేను చెప్తున్నా ఈ మాట. నేను అంటున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, మర్చిపోయారు కేసీఆర్ అని చెప్పేసి ఆయననే పదే రోజు 1000 సార్లు కేసీఆర్ గారిని తలుచుకుంటారు. కేసీఆర్ గారిని మర్చిపోతే ఈయన ఎట్లా తలుచుకుంటున్నాడు కేసీఆర్ గారిని? ఇప్పుడు కేసీఆర్ గారిని మర్చిపోవడం అనేది ఎట్లుంటుంది అంటే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోవడమే ఈ తెలంగాణ. ఉన్నారా అని అట్లా జన్మనిచ్చిన తల్లిదండ్రులు? ఈ రాష్ట్రాన్ని సాధించిందే కేసీఆర్ బాపు, ఆయననే సాధించకపోతే ఈయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే గానికనే తడపడాయించి ఈరోజు ముఖ్యమంత్రి అయిన పుణ్యం ఎవరిది? తెలంగాణ రాష్ట్రం సాధించింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినా. ఓకే, ఎట్లా మర్చిపోతారన్న?
ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఏ పార్టీలా చిన్న నాయకునిగా ఎదగాలంటే గిన ఇప్పుడు తెలంగాణ వచ్చినాకనే ఈజీ. అంతకుముందు ఒక నాయకునిగా ఎదగాలంటే మామూలుగా అవకాశాలు ఉండేటిగా లేదు. మీకు తెలియంది కాదు. ఈ గవర్నమెంట్ వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ గారు వచ్చినాకనే తెలంగాణ సపరేట్ అయినాకనే అన్ని పదవులు కానీ మనోళ్ళకి వస్తున్నాయి. ఓకే. అంతకుముందునే ఎక్కడోలో ఉండే అవును. ఎక్కడోలో ఇప్పుడు కేసీఆర్ ని గుర్తుపెట్టుకున్నా మీ జనాలు? అన్ని ఇంటింటికి తిరిగినా ఈడాగా తెలంగాణ రాష్ట్రం ఇంటింటికి తిరుగు. ఆయనను మర్చిపోయేది ఉండదు. ఓకే. ఆయన లేక ఆయన చెప్తున్న హనుమంతులు లేని గుడి ఉండదు, అవును. ఊరు ఉండదు, కేసీఆర్ ని మర్చిపోయే ఇల్లు ఉండదు. అది సామెతనే అన్న. నేను మరోసారి అడుగుతున్నానా, మీరు కేసీఆర్ బలంతో దిగుతున్నారా లేకపోతే భిక్షపతి బలంతో దిగుతున్నారా అని నా క్వశ్చన్. అన్న నాకు పార్టీ బలం నాకు నా వ్యక్తిగతంగా అయినా నాకు బలం ఉంది. ఓకే. రెండింటి మీద నేను అధికార పక్షం ప్రతిపక్షం దానికంటే గిన నేను ప్రజాపక్షం. ఓకే. నాకు అది ఉంటుంది. మా పార్టీ మద్దతు గిన మాకు ఉంటుంది. రేపు గెలిచిన ఓడిన ప్రజలతోటే ఉంటారు. ప్రజలతోనే ఉంటాను. సో లైఫ్ ఇంకా మొత్తం 8వ వార్డుకి అంకితం. అన్న నేను 2018 కంటే ముందు అంతకుముందు రాజకీయంలో ఉన్నాం, టీడీపీలో ఉన్నాం. అయిపోయినాక నేను ఏ పార్టీలో పోలే, ఉద్యోగం చేసుకుంటా బతికినండి. ఓకే. నా సంసారం పిల్లలు ఈయన పెద్ద అవుతున్నారనే సంసారం. 2018లో అంజనా పిలుపు మేరకు పార్టీలో చేరిన. కష్టపడి ఏది చెప్తే అది చేసుకుంటూ పోయినాం, ప్రజలలో తిరిగినాం. ఏ సమస్య మా కాలనీకి ఇచ్చాను. ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద గుంతుండే కల్వర్టు మీద. ఇట్లనే అంజనా గారు వచ్చిన కాలనీకి కల్వర్టు